Hello everyone, welcome to Happy Learning. This is Santosh Koka, faculty for Polity and Governance. సో ప్రీవియస్గా మనం ఆన్సర్స్ రైటింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం మెయిన్స్ మెంటర్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా. సో ఆల్రెడీ డే 5కి సంబంధించి క్వశ్చన్ కూడా చూసాం. సో డే 6 అంటే ఎవ్రీ సాటర్డే మనం ఎస్ఏ క్వశ్చన్ అనేది తీసుకుంటున్నాం. సో మీ మొదటి ఎస్ఏ ఇలా రాయడం స్టార్ట్ చేస్తే ఈజీగా మీకు స్కోరింగ్ అనేది ఎస్ఏలో కూడా ఉంటుంది. సో అంటే మనం ఆన్సర్ రైటింగ్ షార్ట్ ఆన్సర్స్లో ఏ విధంగా రాస్తున్నాం, ఎస్ఏ రైటింగ్ సంబంధించి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనేది ఇక్కడ ఫోకస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చూసే ముందు ఫస్ట్ మనం ఎస్ఏ రాస్తున్నాం కాబట్టి సో మనకి ఏదైతే షార్ట్ ఆన్సర్ రాసేటప్పుడు మనం ఏదైతే 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఫాలో అవుతున్నామో అది జిఎస్ షార్ట్ ఆన్సర్ సంబంధించి మనం తీసుకున్నాం. బట్ ఎస్ఏకి సంబంధించి మనం క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా రాయాలంటే మనకి ఇక్కడ 7 ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి ఉన్నాయి. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండ్ ద టాపిక్. రైట్. సో టాపిక్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అదే ఫస్ట్ స్టెప్. సో ఈ పర్టికులర్ స్టెప్లో మీరు ఆ టాపిక్ దేనికి సంబంధించింది అంటే మన ఎస్ఏకి క్వశ్చన్స్ సిలబస్ వైజ్ ఏదైనా అడగచ్చు. సో మొత్తం మనకున్న ఓవరాల్ జిఎస్ సబ్జెక్ట్ సంబంధించి అయితే ఈరోజు మనం సామాజిక రాజకీయ సమస్యల గురించి మనం తీసుకున్నాం కాబట్టి సో ఈ సంబంధించి టాపిక్ ఏంటి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో అదేవిధంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి మనం ఫోకస్ చేయాలి. కీవర్డ్స్ ఏమున్నాయి ఈ పర్టికులర్ ఎస్ఏకి సంబంధించి అనేది కూడా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ టాపిక్ అంటే ప్రత్యేకించి మనం ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలి అనేది మనం ఫోకస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ అర్థం చేసుకున్నాక దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా డేటా కానీ డిఫరెంట్ రిపోర్ట్స్ కానీ మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ ఆ టాపిక్ని అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ ఏంటి, టాపిక్ సంబంధించి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం రీకాల్ చేసుకోవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్గా చూస్తాం. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మనకి ఇప్పుడు మన మైండ్లో కంప్లీట్గా మనం ఎస్ఏని ఏ విధంగా రాయాలనేది ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, ఇంట్రడక్షన్లోకి వచ్చేసరికి మనకి కరెంట్ అఫైర్స్తో పాటు ఉన్న కంటెంట్ కావచ్చు, లేదా టాపిక్ సంబంధించి ఏదైనా కొటేషన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు, లేదా మనకున్న కొన్ని రిపోర్ట్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. రైట్. ఈ విధంగా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ అనగానే సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ టాపిక్తో స్టార్ట్ చేస్తారు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సంథింగ్. బట్ దీనికన్నా ముందు మనం దీంతో స్టార్ట్ చేస్తే అంటే కరెంట్ అఫైర్స్ ఆర్ కోటేషన్ ఆర్ రిపోర్ట్స్ ద్వారా మనం స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం ఇమీడియట్గా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. రైట్. సో ఈ విధంగా మనం బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఏం రాయాలి, అట్ ద సేమ్ టైం బాడీ పార్ట్లో డిఫరెంట్ పారాగ్రాఫ్స్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏం రాయాలి, డిఫరెంట్ రిపోర్ట్స్ కానీ ఇండిసెస్ కానీ రైట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఉందో వాటికి సంబంధించి రీకాల్ చేసుకోవాలి. సో ఫైనల్లీ మన కంక్లూజన్లో ఏ విధంగా ఫ్యూచరిస్టిక్గా మనం యాడ్ చేసుకోవాలి ఆబ్జెక్టివ్ అనేది కూడా ఇక్కడ మనం బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అంటే జిఎస్ 3 స్టెప్స్లో బ్రెయిన్ స్టార్మింగ్ మనం 1 మినిట్లో కంప్లీట్ చేస్తే ఇక్కడ మీరు అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక్కొక్క ఎస్ఐకి మనకి 1 అవర్ టైం ఉంటుంది. రైట్. సో దానికి సంబంధించి మీరు తీసుకోవచ్చు ఈజీగా. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి టీజీపీఎస్సి ఈ 3 ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో యూపీఎస్సికి సంబంధించి మనం చూస్తే ఓన్లీ 2 ఎస్ఏస్ ఉంటాయి. ఒక్కొక్కటి 125 మార్క్స్ ఉంటుంది కాబట్టి దాని వెయిటేజ్ ఎక్కువ, టైం కూడా ఎక్కువ, నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్లో మనకి 50 మార్కర్ ఆన్సర్స్ ఎస్ఏసే ఉంటాయి కాబట్టి మనకి 1 అవర్ టైం ఇస్తున్నారు. ఇంచుమించు మనకి 800 వర్డ్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఓవరాల్గా మనకి ఆల్మోస్ట్ 6 to 8 or 6 పేజెస్లో కంప్లీట్ చేయాలి. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ థర్డ్ స్టెప్ ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలి. సో ఇంట్రడక్షన్ అంటే ఎస్ఏకి జనరల్ స్టడీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంట్రడక్షన్కి వచ్చేసరికి ఇక్కడ ఎస్ఏలో మనం ముందుగా చెప్పుకున్నట్టు కరెంట్ అఫైర్స్ ఆర్ కొటేషన్ ఆర్ రిపోర్ట్స్ దీని ద్వారా రాయొచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పర్టికులర్ టాపిక్ అనమాట, బ్యాక్గ్రౌండ్కి సంబంధించి స్టార్ట్ చేస్తాం.
2 పారాగ్రాఫ్స్ రాయాలి ఇక్కడ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ బాడీ పార్ట్. సో బాడీ పార్ట్ చాలామంది సో ఒక్కొక్క పారాగ్రాఫ్స్తో రాయొచ్చు, లేదా పాయింట్ వైజ్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ పెట్టి పాయింట్ వైజ్ కూడా రాయొచ్చు, అది మీ ఇష్టం. బట్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ సంబంధించి సో సైడ్ లైన్స్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టకూడదు. సో ఇలా కొన్ని అంటే డయాగ్రామ్స్ యూజ్ చేయకూడదు, ఫ్లో చార్ట్స్ యూజ్ చేయకూడదు, ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూడొచ్చు. సో మీన్ వైల్ మీరు ఉపయోగించుకోవచ్చు. సో అయితే బాడీ పార్ట్లో మనం ఒక్కొక్క పారాగ్రాఫ్స్ మీరు ఏ సబ్ హెడ్డింగ్తో రాసినా పాయింట్ వైజ్ రాసినా ఒక్కొక్క దానికి కనెక్టివిటీ అనేది ఉండేది చూసుకోండి, అది మెయిన్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే అనాలిసిస్ అండ్ క్రిటికల్ ఇవాల్యుయేషన్. అంటే మనం రాసిన పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఎస్సే రాస్తున్నాం దాన్ని అనాలిసిస్ వైజ్ మనం చేయాలి. ఇది జిఎస్లో మనం చేయం. జిఎస్లో ఏంటంటే క్వశ్చన్ తగ్గట్టు మనం కీవర్డ్స్తో మనం సమాధానం ఇస్తాం. బట్ ఇక్కడ ప్రతి టాపిక్కి సంబంధించి అనాలిసిస్ అండ్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అనాలిసిస్ అంటే ఏంటి, కొంత డీప్గా డెప్త్గా మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని డేటా కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, రిలవెంట్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, రైట్. సో అదేవిధంగా క్రిటికల్ ఎవాల్యుయేషన్ అంటే అగెనిస్ట్ అండ్ ప్రో, సో రెండు కలిపి మనం క్రిటికల్ ఎవాల్యుయేషన్ అనేది ఇస్తుంటాం. అదేవిధంగా మనం నెక్స్ట్ కంక్లూజన్, సిక్స్త్ స్టెప్ ఆఫ్ ద ఆన్సర్ రైటింగ్ ఎస్సే రైటింగ్ కంక్లూజన్కి వచ్చేసరికి ఫ్యూచరిస్టిక్గా ఉండాలని చెప్పుకున్నాం కదా. సో భవిష్యత్తును ఉద్దేశించి మనం కంక్లూజన్ ఒక 2 స్మాల్ పారాగ్రాఫ్స్లో ఎండ్ చేయొచ్చు, రైట్. సో అంటే కంప్లీట్గా ఫ్యూచరిస్టిక్ నోట్ రాసే ముందు కొంచెం వే ఫార్వర్డ్ రిలేటెడ్గా మెజర్స్ అనేవి చెప్పి నెక్స్ట్ ఫైనల్గా ఎండ్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే రివ్యూ అండ్ ఎడిట్. మనకంటూ ఒక కంప్లీట్ ఎస్సే అనేది రాసేసాం. ఆల్మోస్ట్ 50 minutes ఆఫ్ ఎస్సే కంప్లీట్ చేసిన తర్వాత మనకున్న టైంలో మన ఆన్సర్ని కొంత రివ్యూ చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్ రాసుకున్నారా, మిస్టేక్స్ చేశారా, లేదా ఆర్టికల్స్ యాడ్ చేయడం, ఎగ్జాంపుల్స్ కానీ మిస్టేక్స్ చేశారా, లేదా ఎగ్జాంపుల్స్ ఏమైనా మిస్ అయ్యాయా, అక్కడ మిస్ అయిన చోట మనం యాడ్ చేసుకొని రాసుకోవచ్చు. లేదా ఆల్రెడీ రాసినవి మిస్టేక్స్ రాస్తే అవి ఎడిట్ చేసుకోండి. సో ఇది ఒక స్టెప్. అంటే మొత్తం టోటల్గా 7 స్టెప్స్ అనేవి మనం ఇక్కడ ఎస్సే రైటింగ్కి తీసుకుంటున్నాం. ఈ ఎస్సే రైటింగ్కి సంబంధించి మీరు ఈ 7 స్టెప్స్ రాస్తే మీ ఎస్సే రైటింగ్లో మార్క్స్ అనేవి ఎక్కువ పెంచుకోవచ్చు, అది మీరు గమనించండి. ఓకే. సో అయితే ఫస్ట్ ఎస్సే మనం ఎలా రాయాలనేది చూద్దాం. సో డే 6 సోషియో పొలిటికల్ ఇష్యూస్ అంటే సామాజిక రాజకీయ సమస్యలకు సంబంధించి మనం ఎస్సే అయితే ఇక్కడ తీసుకున్నాం. సో ఈ ఎస్సే మనం 1 అవర్లో ఏ విధంగా రాయాలి అంటే ఇక్కడ ప్రత్యేకించి గ్రూప్ 1 అది టీజీపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా వాటికి సంబంధించి మనం తీసుకుంటున్నాం కాబట్టి 1 అవర్లో ఎలా రాయాలి. సో అటెంప్ట్ ద బిలో ఎస్సే ఆన్సర్ షుడ్ నాట్ బీ మోర్ దెన్ 800 words. ఇది రూల్ అంటే రూలే, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో డిజిటల్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ ఇన్ ద 21st century అన్నారు. అంటే 21వ శతాబ్దంలో డిజిటల్ ప్రజాస్వామ్యం మరియు సామాజిక న్యాయం గురించి అడిగారు, రైట్. సో అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం, స్టెప్ 1లో అండర్స్టాండింగ్ ద టాపిక్ అన్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటో అర్థం చేసుకోవాలి, రైట్. సో డిజిటల్ డెమోక్రసీ అంటే మన 21వ శతాబ్దంలో డిజిటల్ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, అదేవిధంగా సామాజిక న్యాయం ఏ విధంగా అందుతుంది అనేది కూడా ఇక్కడ అడిగారు. సో ఆ విధంగా మనం ఫోకస్ చేయాలి. అంటే పరిచయం ఏ విధంగా రాయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి ఏ విధంగా రాయాలి అనేది ఫోకస్ చేయాలి. అంటే మనకున్న పేజెస్లో స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో ఒక 2 పారాగ్రాఫ్లో మనం ఇంట్రడక్షన్ రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎలా రాస్తాం, ఫస్ట్ మనకి కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి, రైట్, లేదా రిపోర్ట్స్ ఆర్ ఎనీ కొటేషన్స్, రైట్, మీరు టచ్ చేయొచ్చు. అంటే మనకున్న అందుబాటులో ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనం టచ్ చేయొచ్చు. అంటే డిజిటల్ డెమోక్రసీ రిలేటెడ్గా మనం రీసెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి లింక్ చేయొచ్చు, రైట్. ఆ విధంగా మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ కరెంట్ అఫైర్స్ పార్ట్ రాసిన తర్వాత అంటే రీసెంట్గా మనకి డిజిటల్ డెమోక్రసీ పరంగా ఏమున్నాయి అంటే మనకి స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేసుకుంటే సో రీసెంట్ డిజిటల్ ఇనిషియేటివ్స్ పరంగా ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తున్న సర్వేకి సంబంధించి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇలాంటివి మనం స్పెషల్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు, రైట్. ఇంట్రడక్షన్లో సెకండ్ పారాగ్రాఫ్ ఏ విధంగా రాయాలంటే బ్యాక్గ్రౌండ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ రాయొచ్చు. అంటే డిజిటల్ డెమోక్రసీ అంటే డిజిటల్
ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేది మెన్షన్ చేస్తూ, సో డిజిటల్ ప్రజాస్వామ్యానికి ఒక నమూనాను మనం సింపుల్గా ఆ సిద్ధాంతాన్ని ఎవరు స్థాపించారు, లేదా డిజిటల్ సాధనాలు ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తే సింపుల్ స్మాల్ టాపిక్లో సరిపోతుంది. నెక్స్ట్ బాడీ పార్ట్కి రీచ్ అవుతాం. సో బాడీ పార్ట్లో ఇక్కడ జనరల్ ఎస్సేకి సంబంధించి జనరల్ ఆన్సర్కి సంబంధించి మనం డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ రాయలేం. బట్ ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టు బాడీ పార్ట్లో ప్రతి పారాగ్రాఫ్కి మెన్షన్ చేసే కొన్ని సబ్ హెడ్డింగ్స్ చూసుకోవాలి. అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండేలా, అంటే అది హిస్టారికల్ అవని, రైట్. సో హిస్టారికల్ ఆర్ మనకున్న జోగ్రఫికల్ కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ కావచ్చు, ఎకనామికల్, సోషల్, ఈ విధంగా ఒక ఫ్లో ఉండేలా చూసుకోండి. అంటే ఇక్కడ ప్రామిస్ ఆఫ్ డిజిటల్ డెమోక్రసీకి సంబంధించి మనం మెన్షన్ చేయొచ్చు. అంటే మనకి ఉన్న డిజిటల్ డెమోక్రసీ అనేది ఏ విధంగా వాగ్దానం చేశారు, ఇంక్లూజివిటీ అండ్ పార్టిసిపేషన్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న మై గవర్నమెంట్ యాప్ గురించి రాయొచ్చు, రైట్. సో ఈ విధంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి సంబంధించి కూడా మనం కనెక్ట్ చేయించుకో, రైట్. ఆధార్ ఎనేబుల్డ్ డీబీటీ, మనకి ఆధార్ ఎనేబుల్డ్గా మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది, అది కూడా ఇక్కడ తీసుకుంటున్నాం. అదేవిధంగా భూమి రికార్డుల్లో కావచ్చు బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, రైట్. సో ఈ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం, అవన్నీ ఎగ్జాంపుల్స్గా మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏ విధంగా మెన్షన్ చేయొచ్చు అంటే సోషల్ జస్టిస్ సంబంధించి కూడా అడిగారు క్వశ్చన్లో, రైట్. డిజిటల్ డెమోక్రసీ కన్నా సోషల్ జస్టిస్ కూడా అడిగారు. సోషల్ జస్టిస్ కోణంలో ఆర్ సోషల్ జస్టిస్ లెన్స్లో మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ అంటే బ్యాక్వర్డ్ ఆర్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ని ఎంపవర్డ్ ఏ విధంగా చేస్తున్నాం, రైట్. సో వీటికి సంబంధించి కూడా కనెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ సోషల్ మీడియా మూమెంట్స్ అనేవి ఈ మధ్య చూసాం, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కావచ్చు, లేదా దళిత్ యాక్టివిజం అనేది ఎక్కువగా ఇండియాలో మనకి కనిపిస్తుంది, రైట్. అణగారిన వర్గాల సాధికారత కోసం ఈ ఎగ్జాంపుల్స్తో మనం లింక్ చేయొచ్చు. అదేవిధంగా యాక్సెస్ టు సర్వీసెస్, కొన్ని సర్వీసెస్ అనేవి వాళ్ళకి ఏ విధంగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే కొన్ని సేవలకు ప్రాప్యత ఏ విధంగా ఉంది అంటే పెట్టుబడికి కొత్త రూపంగా మనం డిజిటల్ అక్షరాస్యత అంటే డిజిటల్ లిటరసీ సంబంధించి కూడా టచ్ చేయొచ్చు. సో ఇవి ఇలా ఉంటే మనం నెక్స్ట్ పారాగ్రాఫ్లో బాడీ పార్ట్లోనే ఛాలెంజెస్ కూడా మనం మెన్షన్ చేస్తాం, అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అండ్ మనకి కొన్ని డార్క్ సైడ్ అంటే మనకు కనిపించని చీకటి కోణం గురించి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి 1 by 1 రాస్తాం. అంటే డిజిటల్ డివైడ్ అనేది ఒక పెద్ద సమస్య, రైట్. సో డిజిటల్ డెమోక్రసీకి సంబంధించి మాట్లాడినా, డిజిటల్ ఇనిషియేటివ్ సంబంధించి మాట్లాడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాయొచ్చు. రూరల్ ఇండియా, అర్బన్ ఇండియాకి సంబంధించి డివైడ్ కావచ్చు, డిజిటల్ విభజనకు సంబంధించి మౌలిక సదుపాయాలు కావచ్చు, లేదా రిచ్ పూర్ కావచ్చు, లేదా మెన్ విమెన్ కావచ్చు, ఇలాంటి తేడాలు. అదేవిధంగా అల్గారిథం బయాస్ అనేది కూడా ఉంది. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా హిస్టారికల్ ప్రెజుడైజెస్ పరంగా మనల్ని ఇక్కడ మనకున్న ఈ వివక్షలను కంటిన్యూ చేస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. అంటే అల్గారిథంలో కూడా ఈ పక్షపాతం అనేది ఉంది. అంటే చారిత్రక పక్షపాతాలు అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా శాశ్వతం చేస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఏవైనా డేటాలు ఇచ్చినప్పుడు అల్గారిథం పరంగా ఆ ఏఐ టూల్స్ కూడా ఉపయోగిస్తాయి కాబట్టి అది కూడా ఒక సవాలుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సర్వైలెన్స్ అదేవిధంగా వాటితో పాటు మనకి ప్రైవసీ కూడా, గోప్యత గురించి కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే నిఘా మరియు గోప్యతకి సంబంధించి మాట్లాడేటప్పుడు డేటా ఆధారిత రాష్ట్రంలో కొన్ని పౌర స్వేచ్ఛలకు ముప్పు కలిగే అవకాశం ఉంది, అంటే మనకున్న సివిల్ లిబర్టీస్కి థ్రెట్ ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో వీటితో పాటు కొన్ని పారాగ్రాఫ్లో రీసెంట్ ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. అవి ఏంటి, 2024 నుంచి 26 వరకు చూస్తే ఎలక్ట్రల్ బాండ్ కేసు ఉంది, రైట్. స్కీమ్ కేస్. అదేవిధంగా కేరళకు సంబంధించి స్మార్ట్ గురించి రాయొచ్చు, రైట్. సో అదేవిధంగా మనకున్న ఓఈసీడీ, ఎస్పెషల్లీ ఓఈసీడీకి సంబంధించి రీఎన్ఫోర్సింగ్
డెమోక్రసీ ఇనిషియేటివ్ అనేది ఉంది 2024. సో ఇలాంటివి కొన్ని గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఉన్న వాటిని ఇండియా ఏ విధంగా ఆపాదించుకోవాలి అనేది మనం ఫోకస్ చేయొచ్చు. అంటే మెయిన్స్లో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు కావచ్చు, కొన్ని అంశాలు కావచ్చు, మన దేశానికి ఏ విధంగా ఆపాదించుకోవాలనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం కొన్ని కొన్ని ఆపాదించుకునేవి వేరే వేరే కంట్రీస్ ఎగ్జాంపుల్స్ కూడా, వేరే వేరే స్టేట్స్ ఎగ్జాంపుల్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఈ విధంగా ముగిసే టైంలో మనకి ఎస్ఏకి సంబంధించి మాట్లాడుకునేటప్పుడు కంక్లూజన్ ఏ విధంగా రాస్తాం. సో కంక్లూజన్లో కూడా 2 పారాగ్రాఫ్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సమస్యల్ని, వాటిని మనం కొన్ని తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, వే ఫార్వర్డ్ కావచ్చు, వాటిని చెప్తాం. అంటే నిఘా పెంచుకోవాలి, గోప్యత మీద దృష్టి పెట్టాలి, లేదా అల్గారిథం బయాస్ లేకుండా చూసుకోవాలి, లేదా డిజిటల్ డివైడ్ని తగ్గించాలి. ఈ విధంగానే ఇంకొక పారాగ్రాఫ్ని మనం సర్దుబాటు చేయొచ్చు, రైట్. అంటే మెజర్స్ నీడెడ్ అనేది మెన్షన్ చేసి ఫైనల్గా మనం ఒక అల్గారిథం జస్టిస్ ఉండేలా హ్యూమన్ సెంట్రిక్ డిజిటల్ కాన్స్టిట్యూషనలిజం, అంటే హ్యూమన్ సెంట్రిక్ డిజిటల్ కాన్స్టిట్యూషనలిజాన్ని మనం తీసుకురాగలి అనేది చెప్తాం. అంటే మానవ కేంద్రీకృత డిజిటల్ రాజ్యాంగవాదాన్ని, అల్గారిథం న్యాయాన్ని, ఇది భవిష్యత్తు దృష్టికోణంలో మనం ఇక్కడ ఫ్యూచరిస్టిక్గా మెన్షన్ చేస్తాం, రైట్. సో ఈ విధంగా ఎస్ఏని మనం కంప్లీట్ చేయొచ్చు. మనకి ఎస్ఏ రాయడానికి జనరల్ స్టడీస్ రాయడానికి చాలా తేడా ఉంటుంది. అది ఏంటి అంటే చాలామంది జిఎస్ ఆన్సర్స్ కన్నా ఎస్ఏ టఫ్ అనుకుంటారు, బట్ ఎస్ఏనే ఇంకా ఈజీ. ఎందుకంటే ఎస్ఏకి చాలా టైం ఉంటుంది, విచ్చలవిడిగా మనం ఆన్సర్ రాసుకోవచ్చు. పేజెస్ కూడా వర్డ్ లిమిట్ ఇలా ఉండవు, 800 అలా ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ షార్ట్ ఆన్సర్కి వచ్చేసరికి మనం ఓన్లీ 10 minutesలో 200 wordsలో 150 wordsలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెడతారు. సో అదే ఇబ్బంది. సో రిపీటెడ్ రావచ్చు, వెంటనే మనకి ఆలోచన రాకపోవచ్చు, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి. బట్ ఎస్ఏలో ఈ 7 steps అనేవి మీరు ఫాలో అయితే ఈజీగా మనం అవలీలగా ఎస్ఏని రాయొచ్చు. ఇదే మొదటి ఎస్ఏ, ప్రయత్నించండి, రాయడానికి ట్రై చేయండి. సోషియో పొలిటికల్ ఇష్యూస్ మీద ఈ డిజిటల్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ ఈజీ టాపిక్నే తీసుకున్నాం మనం ఇక్కడ. సో రాయడానికి ప్రయత్నించండి, ఎంతవరకు రాస్తే అంతవరకు. బట్ నెక్స్ట్ మనం ఇవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ద్వారా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ డే బై డే మనం డెవలప్ అవుదాం, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్ అకాడమీ యాప్ అనేది ఏదైతే ఉందో, హ్యాపీ లెర్నింగ్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాసి స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్, రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి ఎంక్వైరీ చేసి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.